మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనము ఈ రోజు వరకు బ్రతికి ఉన్నాము. దేవునికి స్తోత్రం. కేవలము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనము ఆయన సన్నిధికి రాగలిగాము. దేవుని యొక్క మాటలు జీవం కలిగినటువంటి మాటలు. ఈ మాటలు మన యొక్క ఆత్మలను తెప్పరిల్ల చేసేటటువంటి మాటలు, బలపరిచేటటువంటి మాటలు, శ్రమలో ఆదరణ ఇచ్చేటటువంటి మాటలు. దేవునికి వందనాలు. ఈరోజు 32వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. 32వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. ఈ రెండవ భాగాన్ని మనము ఈరోజు మనం చేసుకుందాము. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. ఇప్పుడు పేతురు గారు రాస్తూ తన మొదటి పత్రికలో, ఆయనను మీరు చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మనం ఎవ్వరం కూడా శరీర రీతిగా యేసుక్రీస్తుని మనకు తెలియదు. మనం ఆయనను మనం ప్రత్యక్షంగా చూడలేదు. అయినా ఆయన యందు విశ్వాసం, అయినా ఆయన యందు నమ్మిక. దావీదు గారు ఈ మాట రాయడానికి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప, అన్ఫెయిలింగ్ లవ్, స్టెడ్ఫాస్ట్ లవ్, ప్రైస్లెస్ లవ్, మర్సీ, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులలో దేవుని మీద భారం వేశాడు. ఎట్లా? ప్రార్థన ద్వారా. ప్రార్థన, అది ఎంత స్థితి వచ్చినా కానీ దేవుని మీద భారం వేసి దేవుని యొక్క అనుమతితో ఆయన ముందుకు వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఆయనను ఆవరించి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ ఆవరించి ఉన్నది. ఆ కృపలో ఏముందంటే దేవుని యొక్క సహాయము ఆవరించి ఉన్నది. అంటే నింపబడి ఉన్నది. తన చుట్టూ దేవుని యొక్క కృప నింపబడి ఉన్నది. దేవుని మీద నమ్మిక ఉంచువారు ఎన్నడెన్నటికీ సిగ్గుపడరు. ఎందుకంటే మనము నమ్మిక ఉంచినటువంటి ఆ దేవుడు సృష్టికర్త, సార్వభౌముడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి. ఇంత గొప్ప దేవుని మీద మనము నమ్మిక ఉంచితే ఆయన కృపలో మనము కాపాడబడగలుగుతాము. ఈ నమ్మికకు 12వ అధ్యాయం ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది, విశ్వాసమునకు కర్త. అంటే మనకు ఎట్లా నమ్మిక కలుగుతుంది? ఎట్లా ఈ దేవుని మీద మనకు నమ్మకం కలుగుతుంది అంటే, ఆ నమ్మకం కలిగించేది కూడా యేసుక్రీస్తే. యేసుక్రీస్తే మనకు ఆయన మీద నమ్మికను కలిగిస్తాడు. కలిగించి మరలా ఆయననే మన మీద కృప, మన మీద ప్రేమ చూపించేవాడుగా ఉంటాడు. కొన్ని కార్యాలను మన జీవితంలో చేయుట ద్వారా, తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకొనుట ద్వారా మనము ఆయన మీద నమ్మికను పెట్టుకొనగలుగుతాము. చూడండి, ఈ కీర్తనలలో, కీర్తన గ్రంథము 9వ అధ్యాయములో 10వ వాక్యములో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. విడిచిపెట్టాడు. దేవుని మీద నమ్మిక కలిగి ఉంటే, దేవుని మీద ఆధారపడితే విడిచిపెట్టారు. ఎట్లయితే చిన్న పిల్లలు
మన మీద తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు. ఉమ్. కాబట్టి మనము న్యాచురల్గానే వాళ్ళని విడిచిపెట్టము, లేదా ఎవరో అని చూడము. వాళ్ళు మన పిల్లలు. మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము కాబట్టి ఆయన విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 8, 9 వచనాలలో ఆయన కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నాము. కృప, ఆయన ప్రేమ ద్వారా మనము యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాము. 10వ కీర్తనలో చూడండి, కీర్తన గ్రంథము 10వ కీర్తన 14వ వచనము. నీవు దీనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. నిరాధారులు, ఆధారం లేనటువంటి వారు నీకు అప్పగించుకొందురు. అంటే నువ్వే దిక్కు అని నీ వైపుకి వస్తారు. ఇక నువ్వే, నీ మీదనే మేము ఆధారపడుతున్నాము, నిన్నే నమ్ముకుంటున్నాము, నీవు వారికి సహాయకుడవై ఉన్నావు. అది నా జీవితంలో జరిగినటువంటి విషయం. అది నీ జీవితంలో కూడా జరిగింది, జరుగుతుంది కూడా. మాకేం ఆధారం లేదు, మాకేం బలము లేదు, మేము ఒంటరి వారము, తల్లిదండ్రులు లేనటువంటి వారము, భర్త చనిపోయినటువంటి స్థితి, భార్య చనిపోయినటువంటి స్థితి, నిరాధారులు, దిక్కులేని వారు, మేము ఒంటరిగా ఉన్నామన్నటువంటి వారు నీకు అప్పగించుకొందురు. నీవు వారికి సహాయకుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎట్లుంటదంటే, ఇక ఒక్క దేవుడు ఉంటే చాలండి. ఒక్క దేవుడు ఉంటే చాలు. ఇక ఈ భూలోకంలో ఉన్నటువంటి సంబంధాలలో దేనికి కూడా అంటే లేరు అన్నటువంటి ఆ మనస్సు మనకు ఉండదు. దేవుడు ఉంటే, దేవుని మీద నమ్మిక ఉంటే, ఎంత పెద్ద దేవుడు, ఎంతమంది ప్రేమ కలిస్తే ఆయనకు సాటి. మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మీద నమ్మిక ఉంచు వారిని ఆయన వారికి సహాయం చేయగలవాడుగా ఉంటున్నాడు. 11వ వచనంలో, 1వ వచనంలో దావీదు గారి రాస్తున్నాడు, యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా. పక్షి ఎప్పుడు పారిపోతుంది? ఇదిగో ఎవరో వస్తున్నారు, నిన్ను చంపేస్తారు, నిన్ను షూట్ చేస్తారు, పారిపో పారిపో. నాకు అటువంటిది ఏం లేదు, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ఆయన దగ్గర ఉన్నాను, నేను ఆయన మీద నమ్మిక కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు పారిపోవాలి? ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే తన తన కాన్ఫిడెన్స్ ఏందంటే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని శరణు జొచ్చి ఉన్నాను, గనుక ఆయననే నన్ను కాపాడుతాడు అన్నటువంటి నమ్మిక. 21వ కీర్తనలో 7వ వాక్యము. ఇది కూడా దావీదు గారి యొక్క అనుభవాల నుంచే మనం కొన్ని మాటలను చూస్తున్నాము. 21:7. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. రాజు నమ్మిక ఉంచుట. సాధారణంగా ప్రజలు రాజు మీద నమ్మిక ఉంచుతారు. అంటే ఇంక ఆయనే హైయెస్ట్ అథారిటీ. ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మిక పెట్టుకుంటారు, ఏదైనా సహాయం చేస్తాడని. కానీ ఇక్కడ రాజే దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నాడు. ఎంత శక్తి, ఎంత ప్రభావము రాజుకు, ఎంత బలము, ఎంతమంది సైనికులు, ఎన్ని గుర్రాలు, ఎన్ని కోట గోడలు,
ఇవన్నీ ఏంటంటే నాకేంటి, నాకేం తక్కువ, నన్ను ఎవరేమన్నా చేస్తారు, అవి ఉన్నాయి. అయినప్పటికీ రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. అంటే నేనే అన్నట్టు. దావీదు గారు, నేను రాజును, కానీ నా నమ్మిక దేవుని యందే. నా నమ్మిక దేవుని యందే. నా నా తరపున యుద్ధాలు చేయువాడు ఆయనే. యుద్ధానికి పోకముందు నేను ఆయన మీదనే ఆధారపడతాను. పొమ్మంటే పోవాలి. పోవద్దంటే పోకూడదు. అంతగా దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడడము, దేవుని మీద నమ్మిక ఉంచడము, శరణుజొచ్చి ఆయన దగ్గరికి రావడము, ఆయన మాటకు లోబడడం. చూడండి, ఆయన మాటకు లోబడడము, ఆయన మీద నమ్మిక ఉంచడం. 22వ కీర్తన కూడా 5వ వచనంలో చూడండి. 22వ కీర్తన 5వ వచనంలో, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. 4వ వచనం కూడా చదువు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అసలు దేవుని దగ్గరకు వస్తే దేవుని కుమారులే కదా. ఇప్పుడు మన పిల్లలు సమాజంలో ఘనముగా ఉండాలని మనం కోరుకుంటాం. సాధించాలని మనం కోరుకుంటాం. మన పిల్లలు చేసేటువంటి పనులు అందరికీ అంటే ఆ గొప్ప కార్యాలు అందరూ చూచి మమ్ములను అభినందించాలని మనం కోరుకుంటాం. అట్లే ఆయన దగ్గరికి మనము తన పిల్లలుగా మనం వచ్చాం కదా. కాబట్టి మనకు సిగ్గుపడేటటువంటి కార్యములు ఉండవు. దేవాది దేవుడు సృష్టికర్త మనల్ని చేర్చుకున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యందు నమ్మిక ఉంచు వారి ఎడల ఆయన కృప ఆవరించి ఉన్నది. తన దగ్గరికి ఎవ్వరు వచ్చినా గాని ఆయన ప్రేమిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. కనుక ఆయన మీద మనకు నమ్మిక ఉండాలి. కనపడడం లేదు, అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ఆత్మ జ్ఞానము దయచేసి ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు అని మనకు సహాయము చేస్తున్నాడు. రండి, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనము, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని మీద నమ్మిక ఉంచుట దాని యొక్క చివరి స్థాయి ఏంటంటే, మనము దేవుని యందు, దేవుడు మన యందు నివసించుట. అంత నమ్మిక, అంత నమ్మకం, అంత విశ్వాసం దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇక్కడ దేవుని మీద నమ్మిక ఉంచుట ద్వారా మనము తన ప్రేమతో నింపబడి ఉన్నాము. మొదటి పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 19వ వాక్యం,
పేతురు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయనను నమ్ముకున్న వారు ఎన్నటికీ సిగ్గుపడరు, ఓటమి పాలు కారు. కాబట్టి ఎంతగా నమ్ముకోవాలంటే తమ ఆత్మలను దేవునికి అప్పగించేంతగా. అంటే సర్వస్వము మనము ఒకరి మీద వేయడం, ఒకరి మీద ఆధారపడడం. ఆత్మనే ఇంకా మనం అర్పించుకుంటే ఇంకా ఏం మిగిలి ఉంటుంది? కనుక అంత స్థాయిలో దేవుని మీద మనము నమ్మిక. ఇదే పేతురు గారు 5వ అధ్యాయంలో చూడండి, 8వ 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన తను తాను ప్రకటించుకున్నాడు. నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే దేవుణ్ణి, నేనే సహాయకుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేను ఏమైనా చేయగలను, మీకు ఏదైనా సహాయం చేయగలను, నాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఈ విధంగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుని మీద నమ్మిక ఉంచకపోవడానికి కారణం ఏంటి? ఇంత అనుభవము కూడా మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కదా. ఇక దేవుని మీద నమ్మకం ఉంచకపోవడానికి గల కారణం ఏంటి? అవిశ్వాసము అడ్డు వస్తుంటది. దేవుని యొక్క కార్యాలు మర్చిపోయేటటువంటి స్థితి కలుగుతుంది. ఒకటవ అధ్యాయములోనే పేతురు గారు 3వ వచనములో, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయములో 3వ వచనంలో, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఒక నిరీక్షణ, ఒక నమ్మిక. ఎందుకు మనం దేవుణ్ణి, యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అంటే, ఒక అక్షయమైనటువంటి జీవితం ఒకటి ఉన్నది. వాడబారనటువంటి స్వాస్థ్యము దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. మన నమ్మిక యేసుక్రీస్తు మీద నమ్మిక. ఈ లోకం మట్టుకే, ఈ లోకంలో ఏదైనా దొరుకుతుందేమో అన్న మనసు కాక, 15వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 19వ వాక్యము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. మనము ఈయన మీద నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన కృప మనల్ని ఆవరించింది. ఏంటి ఈ కృపలో ఏం దొరుకుతుందంటే, మనకు నిత్య జీవము ఉన్నది, మనకు మృతుల పునరుద్ధానము ఉన్నది. దాన్ని మనం ఆశించి, దాన్ని మనం కోరుకొని ఈయన మీద మనం నమ్మిక కలిగి ఉన్నాం. ఎవరు మనల్ని లేపుతారు? ఎవరు మనల్ని ఆ యేసుక్రీస్తు రాకడలో మనల్ని లేపుతారు అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని లేపారో, ఏ పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తుని లేపారో, ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను లేపుతాడు అన్నటువంటి నమ్మిక, అన్నటువంటి విశ్వాసం. భూ సంబంధమైన వాటి యందు నమ్మిక. నాకు సహాయం చేస్తాడు, నన్ను కాపాడుతాడు, ఈ విషయంలో నాకు సహాయం చేస్తాడు. పరలోక సంబంధమైనటువంటి విషయంలో కూడా నమ్మిక. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కదా. అది మనం మన జీవితంలో రుచి చూసాం కదా.
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యము. నాలుగు ఐదు వచనాలు. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. ఈ మాటలు ఎందుకు గ్రంథకర్త వ్రాస్తున్నాడంటే, అరణ్య ప్రయాణంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసినప్పటికీ వాళ్ళు ఆయన మీద నమ్మకం లేక అరణ్యంలో చనిపోతామేమని భయముతో సనిగారు, గొనిగారు. దానికి ఆ, ఏమైంది? వాళ్ళు శోధించినప్పుడు వాళ్ళ శవములు అరణ్యములో రాలిపోయెను అన్నటువంటి మాట ఇదే అధ్యాయములో మనము చూస్తున్నాము. చూడండి 17వ వచనంలో, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఇంకొక పాఠం మనం నేర్చుకుందాము. దేవుని మీద నమ్మిక ఉంచడానికి కావలసినన్ని రుజువులు దేవుడు మనకు ఇస్తాడు. నేనే దేవుణ్ణని, నేనే సృష్టికర్తనని, నేనే నిన్ను పోషించువాడనని, నేనే నిన్ను స్వస్థపరిచేవాడనని, నాకంటే బలవంతుడు ఎవరు లేరని అనేక మార్లు తన్ను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకు? మనము ఆయన మీద నమ్మిక ఉంచడానికి, ఆయన కృపను మనము గుర్తించి స్తుతించడానికి, ఈ లోకం మట్టుకే కాక పరలోకములో ఆయన మనకు ఇవ్వబోయే స్వాస్థ్యము, నిత్య జీవము, వాటి యందు కూడా అవి ఇస్తాడని మనము యేసుక్రీస్తుని అంగీకరించాము. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మీద మనము నమ్మిక కలిగి ఉంటే ఆయన కృప మనల్ని ఎల్లప్పుడూ ఆవరించేటటువంటిదిగా ఉన్నది. ఇంకొక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, దేవుణ్ణి నమ్మి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు ఒకవేళ కొన్ని పరిస్థితులలో వారు అనుకున్నది జరగకపోతే మనము ఆయన మీద నమ్మకము కోల్పోయే ప్రమాదం కూడా అప్పుడప్పుడు కనపడుతుంటాయి. అప్పుడు దేవుని చిత్తం, అప్పుడు దేవుని ప్రణాళిక, అప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠాలు మనము అనుకున్నది జరగడం లేదు అంటే, కొంత సమయం తీసుకుంటుంది అంటే, అక్కడ దేవుడు మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తున్నాడు. ఇది అపోస్తలులు అనుభవించినదే. ఇది ఊహించి చెప్పినటువంటిది కాదు. అపోస్తలులు ఎవరు జైల్లో వేయబడ్డానికి ఇష్టపడతారు? జైలుకు పోవడానికి ఇష్టపడతారు? వారే పరిశుద్ధాత్మ ద్వారా అన్ని కార్యాలు చేసినటువంటి వారు జైలుకు పోకుండా వాళ్ళు చేసుకొని వచ్చును కదా. వాళ్ళు ఇతరులను స్వస్థపరిచిన వారు, అద్భుతాలు చేసినటువంటి వారు, దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వారు ఒక రాళ్లతో కొడుతుంటే ఏమనకుండా ఎట్లా ఉండగలిగారు? అక్కడ ఏదో ఒక మర్మం ఉన్నది. శ్రమలో మర్మమున్నది. శ్రమలో గాఢాంధకారములో కూడా దేవుని మీద నమ్మిక. మమ్ములను ఆయన రక్షించినా రక్షింపకపోయినా మేము మాత్రము దేనికి మ్రొక్కము. నమ్మిక.
మన పిల్లలను ఒక్కొక్కసారి దండిస్తాం. వాళ్ళు ఏడుస్తారు. లేతే అలుగుతారు. ఎంతకాలం ఉంటది ఆ ఏడుపు వాళ్ళకు? ఎంతకాలము వాళ్ళు అలిగి ఉంటారు? కొన్ని నిమిషాల్లోనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కొన్ని నిమిషాలని పరిగెత్తుకుంటూ వస్తారు. మనకు కూడా అట్టి నమ్మిక. ఎందుకంటే మన బంధము తండ్రి పిల్లల బంధము. పిల్లలు తండ్రిని గాక ఇంకెవరిని నమ్ముతారండి? తండ్రిని గాక ఇంకెవరిని నమ్మే అవకాశం ఉంది? భూలోకంలోనే మనలను పుట్టించినటువంటి యేసుక్రీస్తు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆయన పిల్లలుగా మనం అయ్యాము. కాబట్టి ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మీద నమ్మిక ఉంచుదాము. అన్ని పరిస్థితుల్లో ఆయన చాలినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక జీవితాలలో మనం చూడగలుగుతున్నాము. మనము మనం ఆయన మీద భారం వేస్తున్నాము. మన చింత ఆయన మీద వేస్తున్నాము. మన నమ్మిక ఏందంటే ఆయన ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. మనము ఆయన నమ్ముకున్నటువంటి వారు సిగ్గుపడనియ్యరు. ఆయన సిగ్గుపడనియ్యడు. తన పిల్లలను తన పిల్లల తల ఎత్తాలని తండ్రి కోరుకుంటాడు. హ్మ్. కనుక ఆ సత్యదేవుడు, ఆ ఆత్మదేవుడు, ఆ యేసుక్రీస్తునందు మనము సంపూర్ణముగా నమ్మిక కలిగుండి ఆయన ప్రేమను, సహాయమును, కృపను మనము అనుభవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, మమ్మల్ని చూస్తున్నటువంటి దేవా, మా స్థితిగతులను ఎరిగినటువంటి దేవా, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను నమ్మినప్పుడు ప్రభా, మాకు సహాయం చేస్తూ వస్తున్నావు. నీకు వందనాలు. ఈ లోకంలోను పరలోకంలోను నువ్వు నమ్ముకొనదగిన వాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నిరాధారులకు నువ్వు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడవు. నీకు వందనాలు. ఒంటరిగా ఉన్నటువంటి వారిని యందు నమ్మిక ఉంచి ప్రభా వారు బలము పొందినటువంటి వారు, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా అందరిలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.